మహిళలకు జగన్ సీఎం అయ్యాకే స్వర్ణయుగం ప్రారంభమైందని వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2 లక్షల కోట్ల రుణాన్ని మహిళలకు జగన్ అతి తక్కువ రుణాలను ఇప్పించారన్నారు. ప్రతి పేద మహిళ 60,000 ఆదాయం పొందేలా చేశారన్నారు. మద్యం గురించి మహిళలతో చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని, జగన్ మాత్రమే ఎలా చేయగలిగారని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీలో 50 రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా సంఘాలు మొత్తం ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్ కి సి గ్రేడ్ కి పడిపోయి డ్వాక్రా మహిళలు మొత్తం కూడా ఆ సంఘాన్ని నడపడమే భారమైనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయడంతో ఈ రోజున 54% ఏదైతే మహిళలలో 54% డ్వాక్రా పొదుపు సంఘాలు నడిపేటటువంటి మహిళలందరూ కూడా ఈ రోజున పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున స్వయం ఉపాధితోటి తమ కాళ్ల మీద తాము నిలబడినారు. మరి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మహిళలకు చెయ్యకుండా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఆ రోజు ఎగ్గొట్టి మొత్తం వాళ్ళకి గుండు సున్నా చూపించి ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వస్తే 10 లక్షల రుణం ఇప్పిస్తాము అనేటటువంటి కల్లబొల్లి మాటలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి స్వర్ణయుగం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజున మీరెప్పుడు కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరెప్పుడు కూడా మహిళలకు చూపించినటువంటి ఒక స్వయం ఉపాధి అవకాశాలు కానివ్వండి, వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వాళ్ళకి 50% అన్నిట్లో వాటా ఇచ్చేటటువంటి విషయంలో కానివ్వండి, ఈ రోజు ఒక రోల్ మోడల్ గా మహిళా సాధికారతకి సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ మనకి కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున దాదాపుగా ₹1,00,000 నెలకి ఆదాయం పెరిగింది 14 లక్షల మంది పేద మహిళలకి. ఇంతకు ముందు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14 లక్షల మందికి సంవత్సర ఆదాయం ₹1,00,000 పెరిగింది. అదేవిధంగా దాదాపు 32 లక్షల మంది మహిళలకి 50 నుంచి ₹1,00,000 లోపు ఆదాయం పెరిగింది. ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఊతం. సంక్షేమ పథకాల రీత్యా కావచ్చు, డ్వాక్రా సంఘాలకి రుణాలు ఇప్పించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం, ఆసరా, చేయూత లాంటి పథకాలు అందించడం, ఒక పెద్ద మొత్తంలో వాళ్ళకు పెట్టుబడికి తగినటువంటి సహాయం అందించడం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఈ రోజున మహిళలందరూ కలిసి మార్టులు, సూపర్ బజార్లు ఇవి పెట్టుకుని ఏది తమకి నైపుణ్యం ఉంటే అందులో శిక్షణ తీసుకుని, ప్రభుత్వం ఇచ్చినటువంటి శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తీసుకుని ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకుని డ్వాక్రా గ్రూపులు అద్భుతంగా ఈ రోజున వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుని నడుస్తూ ఉన్నాయి. ఇవాళ మీరు వాళ్ళకొచ్చి నేనొస్తే మీరు ఉన్నారు, చూశారు. మహిళలు మీరు ఉండగా ఏం జరుగుతుందో మహిళలు చూశారు. కన్నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఒరిగింది ఏమీ లేదు మీ హయాంలో. ఇవాళ మళ్ళీ తను రావడం కోసం, మహిళల్ని మరొకసారి మోసం చేయడానికి కోసం 10 లక్షల రూపాయలు రుణం ఇప్పిస్తాను. రుణం ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకి రుణం ఇప్పించింది మహిళలకి. మీరొచ్చి చేసేదేమిటి?